హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా సరే మా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను మిల్క్ మైసూర్ పాక్ అయితే చేశాను. ముందుగా రెసిపీ అయితే చెప్పేస్తాను. నేనైతే నెస్ట్లీ ఎవ్రీడే డైరీ వైట్నర్ అయితే తీసుకున్నాను అనమాట. మిల్క్ పౌడర్ మీకు నచ్చిన మిల్క్ పౌడర్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నది తీసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి మిల్క్ పౌడర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకుని మంచిగా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిల్క్ పౌడరు మొత్తం కూడా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే బ్రెడ్ పౌడర్ లాగా అవుతుంది. ఇలా బ్రెడ్ పౌడర్ లాగా పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా మనం మిల్క్ పౌడర్ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే తర్వాత రవ్వ రవ్వగా అయిపోకుండా ఉంటుందన్నమాట. మిల్క్ పౌడర్ని ఎంత బాగా మిక్స్ చేస్తే టెక్స్చర్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక కప్పు మిల్క్ పౌడర్కి 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకుని పంచదార మెల్ట్ అయిపోయి తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువ పెద్దగా పాకం అయితే అవసరం లేదు. పాకం లేతగా ఉండకూడదు, అలా అని ముదిరిపోకూడదు. కన్సిస్టెన్సీ అనేది జస్ట్ ఒక స్ప్రింగ్ లాగా వస్తే సరిపోతుంది అనమాట. ఒక్క తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని సిమ్లో పెట్టేసి పాకం అయితే మరిగించుకోవాలి. పాకం మరిగిన తర్వాత ఒక చెక్క లెమన్ జ్యూస్ అయితే వేయండి. నేనైతే వేయలేదు, మర్చిపోయాను. అయినా కానీ టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మనం స్వీట్ షాప్లో కొనే మైసూర్ పాక్ టేస్ట్ ఎలా ఉంటుందో 100% కూడా అలాంటి టేస్టే వచ్చిందనమాట. నేను ఈ రెసిపీని చేయటం ఇదే ఫస్ట్ టైము. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, పాకం ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన వెంటనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ని ఈ పాకంలో వేసేసి ఉండలు లేకుండా తిప్పుతూనే ఉండాలి. తిప్పకుండా ఉంటే అడుగంటిపోయి ఉండలు కట్టేస్తుంది అనమాట. సో మనం వన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి, ఎక్కడ కూడా ఆపకూడదు. ఆపితే అడుగంటిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూగా తిప్పుతూ ఉంటే బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే బబుల్స్ ఫామ్ అవుతాయో అప్పుడు టెక్స్చర్ అనేది దగ్గర పడుతున్నట్టు అర్థం అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు నెయ్యి తీసుకుని పోస్తూ ఉండండి. నేను ఈ మిల్క్ మైసూర్ పాక్ చేయాలని చెప్పేసి అప్పటికప్పుడు ఇంట్లో నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను. బయట నుంచి నెయ్యి తీసుకురావచ్చి చేయొచ్చు, కానీ నాకు అలా ఇష్టం లేదు. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసిన నెయ్యితో నేను మిల్క్ మైసూర్ పాక్ అయితే చేశానన్నమాట. చూస్తున్నారు కదా, నెయ్యి ఫిల్టర్ కూడా చేయలేదు, జస్ట్ అలా వేసుకునేసరికి కొంచెం అడుగున ఉన్నది వచ్చింది. అందుకే ఫిల్టర్ చేసుకుంటూ ఇక్కడ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు నెయ్యి అయితే ఇంకిలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ బబుల్స్ వచ్చేటప్పుడు నెయ్యి పోసుకుంటూ తిప్పుకోవాలి. ఇలా తిప్పుతూ ఉంటే మనకి నెయ్యి కూడా బాగా మిక్స్ అయిపోతుంది మిల్క్ పౌడర్లో. మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బబుల్ ఫామ్ అవుతుంది. లేదంటే ఇక్కడ అనేది చూస్తున్నారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే బాగా మిల్క్ పౌడర్ అనేది బాయిల్ అవుతుందన్నమాట. ఇదిగోండి, కొద్దిగా నెయ్యి వేసేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను ఇంకొక కప్ అయితే కంప్లీట్గా వేసేసాను. ఇంకా కొంచెం మళ్ళీ బబుల్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఇంకొక హాఫ్ కప్ అయితే వేసాను. మీకు నచ్చితే మిల్క్ మైసూర్ పాక్లో కంపల్సరీ కూడా ఆయిల్ కంటే కూడా నెయ్యే యూజ్ చేయాలి. ఇప్పుడు నెయ్యి మొత్తం వేసుకున్న తర్వాత చూడండి, కలర్ అయితే చేంజ్ అవుతూ వచ్చింది. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు కంటిన్యూగా తిప్పుకుంటూ ఉండి పాకాన్ని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఒక్క 5 to 10 మినిట్స్ లోపలే మంచి కలర్ వస్తుంది. ఈ పాకంని కొంచెం గిన్నెలో వాటర్ తీసేసుకొని పాకం కన్సిస్టెన్సీ అనేది ఎలా వచ్చిందన్నది చూసుకోవాలి. వాటర్లో వెయ్యగానే ఉండ కడితే ఖచ్చితంగా మైసూర్ పాకు రెడీ అయిపోయింది. అలా ఉండ కట్టిన వెంటనే కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే పాకం ముదిరిపోయి గట్టిగా అయిపోతుంది అనమాట. మిల్క్ మైసూర్ పాక్ అంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఆ ఉండ కడితే కంపల్సరీ ఖచ్చితంగా కూడా బాగా మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అయితే అర్థం. చూస్తున్నారు కదా, ఇక్కడైతే వెయ్యగానే ఉండ కట్టేసింది. నేను వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా కొంచెం ఇంకే ఒక 1.5 కప్పు నెయ్యి వేసేసాను కాబట్టి మిగతా నెయ్యి కూడా వేసేసుకుని మిక్స్ చేసేసుకుని ఒక ప్లేట్కి కూడా నెయ్యి అప్లై చేసేసుకుని వెంటనే ఈ మిల్క్ మైసూర్ పాక్ అనేది వెంటనే ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా పోసేసి ఒకసారి ట్యాప్ చేసేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసేసుకుంటే ఒక 2-3 అవర్స్ తర్వాత కంప్లీట్గా కూల్ అయిపోతుంది. కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత
కట్ చేసేసుకుంటే మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దాన్ని కూల్ అవ్వనివ్వాలి, మనం కూల్ చేయకూడదు. జస్ట్ రూమ్ టెంపరేచర్ వరకు అదే కూల్ అయిపోతుంది. నేను ఆరిన తర్వాత కట్ చేశాను, సో అందువల్ల అయితే ఇలా వచ్చింది. కానీ కటింగ్ కొంచెం నేనంటే అంటే స్క్వేర్ షేప్ ప్లేట్ వేయకుండా రౌండ్ షేప్ ప్లేట్లో వేశాను కాబట్టి కటింగ్ అనేది కొంచెం అటు ఇటుగా వచ్చింది. కానీ టేస్ట్ చూడండి అదిరిపోయిందనమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మా వాడు చేస్తున్నప్పుడే ఆ ఫ్లేవర్కి అబ్బా ఏం చేస్తున్నాం మమ్మీ, ఎంత బాగుంది మమ్మీ అని అయితే అంటున్నాడు. ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. ఏంటి అనంటే మా బాబు అనే కాదు, మా ముగ్గురు పిల్లలతో కూడా నాకు మంచి బాండింగ్ ఉంది. అలాంటి బాండింగ్ కొంతమంది తల్లులు పిల్లలకి ఇవ్వరు. ఎట్లా అంటే ఏదో చేసామా పెట్టామా ఉన్నామా అన్నట్లు ఉంటారు. అలా కాకుండా పిల్లలతో ఒక మంచి బాండింగ్ని, క్వాలిటీ టైంని వాళ్ళకంటూ ఇస్తే వాళ్ళు మనతో చాలా బాగా ఉంటారు. మా వాడి రోజు నేను లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నాను. ఇంక సడన్గా నేను వెళ్ళిపోతున్నా, బ్యాంక్కి వెళ్తున్నాను అనేసరికి వాడైతే నా కాలు పట్టుకుని బతిమలాడుతున్నాడు, ఇక్కడ వెళ్ళొద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ అని చెప్పేసి. ఈ వీడియో కింద రిలేటెడ్ వీడియో కూడా ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని చూడండి. ఎంత క్యూట్గా బతిమలాడుతున్నాడో. ఇంత క్యూట్గా బతిమలాడితే ఎవరైనా వాడిని వదిలిపెట్టి వెళ్తారా చెప్పండి? సో నేను ఇంక వాడు బతిమలాడుతుంటే ఇంక వెళ్ళనులే అని చెప్పాను. ఇంక వెళ్ళనని చెప్పిన తర్వాత వాడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్